వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. 1 మంత్కి ఇవ్వమంటారా? ఇవ్వండి. 2600 అవుతుంది. 2600? అవును. ఇప్పుడు వద్దులే బాబు, తర్వాత తీసుకుంటాను. గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్తో అడ్జస్ట్ అవ్వలేక నీ దగ్గర శాలరీ అడుక్కుంటున్నారు. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? మీరు హాస్పిటల్కి రావడం అనవసరం అన్నారు. అదేంటండి? అవును లక్ష్మి, నిక్షేపంగా గుండ్రాయిలా ఉన్న మీరు హాస్పిటల్కి రావడం ఎందుకండి అని అడిగారు. అప్పుడు నేను ఇంట్లో మా ఆవిడ, అత్తింట్లో ఉన్న నా కూతురు టార్చర్ పెడుతుంటే అది తట్టుకోలేక వచ్చాను అని చెబితే ఒకటే నవ్వు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పినా వినకుండా నువ్వు పంపించినందుకు 500 వేస్ట్ అయ్యాయి. పోతే పోనివ్వండి, డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం. మీ గురించి మీరు చెప్పడం కన్నా డాక్టర్ గారు చెబితే మాకు ధైర్యంగా ఉంటుంది. ఈ కాలంలో ధైర్యం కన్నా డబ్బే ముఖ్యం లక్ష్మి. డబ్బు లేకపోతే మనిషి ఎంత పిరికివాడైపోతాడో తెలుసా? చిన్న చిన్న విషయాలకు కూడా భయపడాల్సి వస్తుంది. చిన్న చూపుల్ని భరించాల్సి వస్తుంది. ప్రాణం విలువతో పోల్చుకుంటే డబ్బు ఏమాత్రం సరిపోతుందండి. అవును, డాక్టర్ గారు మందులేమైనా ఇచ్చారా? నువ్వెక్కడ దానివే? ఏ రోగం లేదు మొర్రో అంటే మందులు రాసిచ్చారా, టానిక్లు రాసిచ్చారా అని ఏంటే నీ గోల? అలా విసుక్కుంటారేంటండి? మీ ఆరోగ్యం గురించే కదా నా తాపత్రయం అంతా. అసలే ఒకసారి గుండె నొప్పితో హాస్పిటల్లో చేరారు. మళ్ళీ మీకేదైనా ఒకసారి చేరినంత మాత్రాన జీవితాంతం రోగిష్టి వాళ్ళ చూస్తావా? ఏదో ఆ మధ్యన కొంచెం టెన్షన్ ఎక్కువయ్యి గుండె గతి తప్పింది, కానీ నా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు, ఒంట్లో కూడా ఏ లోపం లేదు. పోన్లేండి, ఏ లోపం లేదంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అవును, డాక్టర్ రాసిచ్చిన మందుల చీటి ఇందులోనే ఉందా? ఏది, నన్ను ఒకసారి చూడనివ్వండి. లక్ష్మి, ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? నాకు ఏ సమస్య లేనప్పుడు ఆయన కూడా పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఏం రాయలేదు. పాత మందులే వాడండి అని చెప్పాడు. వచ్చినప్పటి నుండి నీ ప్రశ్నలతో తల తింటున్నావు, కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావా? అలసిపోయి వచ్చాను, కాఫీ తాగుతారా అని అడిగావా? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి డాక్టర్ ఏమంటారో, మీ ఆరోగ్యం గురించి ఏం మాట్లాడారోనని ఆలోచిస్తూ కంగారు పడుతున్నానండి. మీతో మాట్లాడిన తర్వాతే నా మనసు కొంచెం కుదుటపడింది. లక్ష్మి, డాక్టర్ గారు నీ గురించి కూడా అడిగారు. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. ఆ మాట నువ్వు చెప్పడం కాదు, డాక్టర్ గారు చెబితే మాకు ధైర్యంగా ఉంటుంది. ఓహో, నా మాట నాకే అప్పచెప్పుతున్నారా? కాదు, నిజం చెబుతున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు. ఏం అవసరం లేదండి. ఒక్కసారి గుండెపోటొచ్చిన మిమ్మల్నే ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారంటే నన్ను చూసి గుండ్రాయిలా ఉన్నావంటారు. ఇదిగో, ఇలాంటి మాటలు నా దగ్గర అంటే అన్నావు, కానీ ఈ మాట అమ్మాయి దగ్గర చెప్పకు. ఇద్దరిని కలిపి తిడుతుంది. నేను చెప్పకపోయినా అమ్మాయి అడగదనుకున్నారా? అడిగినప్పుడు చూద్దాం, కానీ వెళ్ళి కాఫీ తీసుకునిరా లక్ష్మి. అలాగేనండి.
లక్ష్మి ఆ? ఎందుకు ఈ పనులన్నీ రా. లక్ష్మి ఇదిగో. నా దృష్టిలో వాళ్ళు ఎవరూ లేని ఎవరికి ఏమీ కాని అనాథలు. సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టివాళ్లలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా. ఏమండి ఏమండి ఏంటి లక్ష్మి? పేపర్ తిరిగేసి చదువుతున్నారేంటి? ఒక పని చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించొద్దని చెప్పి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా గురించి ఎందుకు గాని ఈ మధ్యన నీకు దగ్గు ఎక్కువగా వస్తుంది. ఒకసారి చెకప్కు వెళ్తే మంచిదేమో. మందులు వేసుకుంటే తగ్గిపోయేదానికి డాక్టర్ దగ్గరికి ఎందుకండి? మందులు కూడా లేవనుకుంటా. ఇంకో 2 రోజుల్లో అవి కూడా అయిపోతాయి కదా. 2 రోజుల్లో దగ్గు కూడా తగ్గిపోతుంది. ఇక వాటి అవసరం కూడా ఉండదులేండి. ప్రతి నెల మందుల గురించి మనం ఆలోచించకుండా సంధ్య వచ్చి చూసి ఆ డబ్బా నింపి వెళ్ళేది. ఈసారి ఎందుకో మర్చిపోయినట్టుంది. ఫోన్ చేస్తే ఒక మాట చెప్తాను. వద్దు లక్ష్మి, సంజయ్కేం చెప్పొద్దు. అమ్మో, చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ఇంటికొచ్చిన తర్వాత నన్ను తిడుతుంది. అది కాదు లక్ష్మి, సూర్య ఉన్నన్ని రోజులు మనకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత సంజ కూతురిగా మారి బాధ్యతలన్నీ తీసుకుంది. కానీ ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది. మనం ఇంకా సంజని డబ్బులడగడం, ఖర్చు పెట్టించడం పద్ధతి కాదు. నాకొచ్చే పెన్షన్ మన ఖర్చులకు సరిపోకపోవడం వల్లే అన్నిటికీ సంజ మీద ఆధారపడ్డం అలవాటైపోయింది. ఇక నుండి ఆ అలవాటు మనం మార్చుకోవాలి. మార్చుకోవడానికి ఏముందండి, మందులు తగ్గించుకుంటే సరి. ఇక నుంచి నేను దగ్గొచ్చినప్పుడే ఆ మాత్రలు వేసుకుంటాను. మతేమైనా పోతుందా నీకు? నీది మామూలు దగ్గు ఆయాసం కాదు లక్ష్మి, అది ఆస్తమా. దానికి జీవితాంతం మందులు వాడాలి. ఖర్చులు తగ్గించుకోమని మీరే చెప్తారు. అనవసరపు ఖర్చు ఎందుకు అంటే నా మీద అరుస్తారేంటండి? ఒకసారి గుండెపోటు వచ్చినందుకే మీకు ఏ మందులు వద్దని డాక్టర్ గారు చెప్పారు. నా రోగం ఒక లెక్క చెప్పండి. మీరు నా గురించి ఏమీ ఆలోచించొద్దు. మహా అయితే ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో బ్రతుకుతాను. మీరు నవ్వుతూ నా పక్కనుంటే మందులు మించిన ధైర్యంతో, వైద్యానికి మించిన ఆరోగ్యంతో ఉంటాను. ఉదయం నుంచి కాఫీ అడగలేదు, తీసుకురానా అండి? వద్దులే లక్ష్మి, ఖర్చులు తగ్గించుకోవడం కాఫీ నుండే మొదలు పెడదాం.